ఫోకస్ పెడుతున్నారట మీ వాళ్ళందరికీ కూడా మహర్దశాయంగా రానున్న రోజుల్లో యూత్కి యువనాయకుడికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రాధాన్యత యువతకే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది సార్. మొదటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా యువతకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రాధాన్యతనిస్తూనే ఉన్నారు. ఇకపోతే మీరు జోగి రమేష్ గారి గురించి సుదీర్ఘంగా బాలకోటయ్య గారు, సోదరి సుజాత గారు మాట్లాడారు. అదేవిధంగా భాష ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నటువంటి అంశాలు కూడా చర్చలో రావడం జరిగింది. అయితే నాకు తెలిసి సుజాత గారు సమకాలీనటువంటి రాజకీయాల్లో ఈ మధ్య కాలంలోనే అంశాలు చూసినట్టున్నారు. కానీ సుదీర్ఘంగా 2014 నుంచి 19 కానీ 19 నుంచి 24 వరకు కానీ జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పరిణామాలని చూడాల. అన్నీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మాట్లాడినటువంటి అనేక రకాలైనటువంటి మాటలు ఒకసారి మనం కూడా గుర్తు చేసుకోవాలి. ఎంతమంది వైసీపీ నా కొడుకులు వస్తారో రండిరా అన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. దాన్ని కూడా మనం ఖండించాం కదా సురేష్, దాన్ని నేను ఖండించానే, ఎవరో ఏం సపోర్ట్ చేయలేదు దాన్ని. మీరు ఖండిస్తున్నారు. సురేష్ గారు ఒక నిమిషం నన్ను మాట్లాడినవ్వండి దయచేసి, ఇంటరప్షన్ వద్దు. మళ్ళీ మీరు మాట్లాడండి. ఇప్పుడు ఎంతమంది వైసీపీ నా కొడుకులు వస్తారో రండిరా అన్న మాటలు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. అచ్చెన్నాయుడు గారు లాంటి వ్యక్తులు కొడకల్లారన్న మాట్లాడినటువంటి వ్యక్తులు 2014-19లో బోండా ఉమా గారు, సుజాత గారు ఇందాకన్నారు అసెంబ్లీ లాంటి దేవాలయంలో ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు అనేసి 2014-19లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడని వాడు పాపాత్ముడు. ఆ రోజు ఇష్టారీతిన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ 14-19 అసెంబ్లీ సెషన్లు మీరు చూస్తే ఒక్కొక్కరి మాట తీరే రకంగా ఉంటుందో మీరు చూడొచ్చు. 19 నుంచి 24 వరకు ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మొదటి రోజు నుంచే వాళ్ళు ఉచ్చరించినటువంటి పదం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో జగన్ రెడ్డి, 420 జగన్ రెడ్డి, ఫ్యాక్షనిస్ట్ రెడ్డి, 1,00,000 కోట్లు దోచిన దొంగ రెడ్డి, ఇలాంటి మాటలు పదే 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 తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతుంటే ఓర్చుకున్నాం, భరించాం. మరోవైపు వీళ్ళ ఎంగిలి మెతుకులు వద్దు, వీళ్ళ కుక్క బిస్కెట్లు వద్దు అని చివరి నిమిషంలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ప్రచారం అంతా తిరిగి తప్పుడు మాటలు, 30,000 మంది మిస్ అయిపోయారు, కంటైనర్లో డ్రగ్గులు వచ్చేసాయి, తప్పులు కదా ఇవంతా. అందరూ 30,000 మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే చాలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, 62,000 మంది విద్యార్థులు చచ్చిపోయారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 62,000 మంది విద్యార్థులు చచ్చిపోయారని సాక్షాత్తు ఎలక్షన్ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇంకొకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ దగ్గర నుంచి క్వారీలు దోపిడీ చేసిన దొంగ అని నిందలేశారు. ఒక్క దాంట్లో అయినా కానీ నిజముందా? 30,000 మహిళలు మిస్ అయిన దాంట్లో నిజముందా? కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ అనేసి మొన్నటికి మొన్న అది కాదని సిబిఐ తేలింది. 62,000 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. రాజారెడ్డి గారు దోపిడీదారని మాట్లాడినారు, కొడకల్లారా అని మాట్లాడినారు. సార్, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోమని పెద్దలు పాత తరం నుంచి చెప్తున్నారు. అనుభవంతో తరాలు నేర్పిన సంస్కృతి, మనం ఇచ్చేటువంటి మర్యాదనే ఎదుటి వ్యక్తి మనకి ఇస్తాడు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు సైకో అని మానసికంగా హింసించి 1,00,000 కోట్లని పట్టుమని 1 కోటి రూపాయలు తెల్ల ఇంతవరకు 1 కోటి రూపాయలన్నా తేలిందా? 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఈ సభ్య సమాజంలో ఒక దోపిడీదారుగా చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు గారు తెరలేపినటువంటి కుట్ర 10 ఏళ్ళు సాగింది. 10 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మానసిక క్షోభకు గురి చేశారు. అయినా ఎదుర్కొన్నాడు, నిలబడినాడు, ఒక్కడిగా పోరాటం చేశాడు. ఈరోజు ఒక్కడే నిలబడ్డాడు. సార్, ఒకటే చెప్తున్నాం, ఈరోజు ప్రతి విమర్శలు అవసరం లేదు మాకు. సానుభూతి, సుజాత గారు చెప్పారు, సానుభూతి ఉండాల్సిన
అవసరం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి అందించినటువంటి సంక్షేమ పాలన ఈ రోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో వచ్చి, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 1వ తారీఖున జీతాలు పడిపోతాయని, పోలీసులకు డిఎల్ ఇచ్చేస్తామన్నారు. ఇంతవరకు పత్తా లేకుండా పోయారు. సిపిఎస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అదే సిపిఎస్ సంవత్సరంలో ఒక కొలిక్కి తెస్తానని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ రోజు అవన్నీ సరే, ఇప్పుడు ఏంటి పాదయాత్ర అంటే సురేష్ ఎప్పటి నుంచి? సురేష్ ఏంటి పాదయాత్ర అంటే 8 సంవత్సరాలు అయిందట మీ ప్రజా సంకల్ప యాత్రేనా? ప్రజా సంకల్ప యాత్రకి అవును సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సువర్ణ అధ్యాయం. అది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వర్గానికి ఎదురవుతున్నటువంటి సమస్యల్ని తెలుసుకొని నేరుగా కలిసి ఆయన పాదయాత్రలో ఎదురైనటువంటి అంశాలతో, సుదీర్ఘమైనటువంటి ఆలోచనలతో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు చూస్తున్నాం 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలను కట్టలేక ప్రైవేటీకరణకు ఇస్తుంది ఈ కూటమి 3 పార్టీలు, డబుల్ ఇంజన్ సర్కార్. సార్, మీకు ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం అంటే ఈ 512 రోజుల్లో సగటున 430 కోట్లు రోజుకి అప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం. రోజుకు ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. ఒక్క రోజుకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున 10 రోజుల్లో వీళ్ళు చేసే అప్పుతో ఈ మెడికల్ కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జిల్లాకు ఒకటి ప్రజా ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి, పేద ప్రజలు ఎంబీబీఎస్ లాంటి ఉన్నత చదువులు చదవాలని తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు వీళ్ళు రోజుకు చేసే అప్పుతో 10 రోజుల్లో 10 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. అయినా చేతగాని ఈ దద్దమ్మ డబుల్ ఇంజన్ సర్కార్ ట్రిపుల్ పార్టీస్ కలిపి ప్రైవేటీకరణకి ఇస్తుంటే ఏం మాట్లాడాలి సార్? ఏ హామీ ఇచ్చారు? బీసీలు మా పార్టీకి వెన్నుముక అన్నారు టీడీపీ వాళ్ళు. ఈ రోజు బీసీలకి వెన్నుపోటు పొడుస్తున్నారు. 50 ఏళ్ళకి పెన్షన్ ఎక్కడ? ప్రత్యేక బీసీ చట్టం అన్నారు. ఎక్కడ బీసీలకు చట్టం? 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు బీసీలకు. ఎక్కడ 1,50,000 కోట్లు? ఇవన్నీ మోసాలు కదా? ఈ పార్టీ నమ్మించి మోసం చేయడం లేదా ప్రజల్ని? ఇవన్నీ ఏమవుతాయి? పాపం కదా ప్రజలు.